తను మాట్లాడుతూ సంఘానికి ఏదైతే అవసరమో వాటి గురించి చాలా క్లుప్తంగా, చాలా బాగా క్రైస్తవ జీవితంలో ఏదైతే ఒక ప్రధాన పాత్ర పోషిస్తుందో ఆ పాత్రను గురించి, అదే ప్రార్థన గురించి చాలా చక్కగా మనందరికీ కూడాను ఒక మంచి విషయాలను నేర్పించి బలపరిచారు. అందుకుగాను సంఘము తరపున అయ్యగారికి క్రీస్తు పేరిట వందనాలు చెప్తున్నాను. చక్కటి విషయాలు నేర్చుకొని మన ఆత్మీయ జీవితంలో దానిని విడిచిపెట్టక మన జీవితాల్లో ఎప్పుడు కూడాను అవలంబించుకుంటే క్రీస్తు ఎలాంటి ఫలమైతే మనలో నుండి కోరుకుంటున్నారో మనం అలాంటి ఫలాలు ఆయనకి ఇవ్వగలం. కనుక మరి నాకు ఇచ్చిన సమయాన్ని మరలా నేను ముగించాలి కాబట్టి అయ్యగారు కరెక్ట్ సమయానికి ముగించారు. మరి నేను కూడా అలాగ ముగించకపోతే ఫస్ట్ ఎటు నుండి వస్తుంది ఒక బాణం. రైట్ రైట్ వాక్యంలోనికి వెళ్ళిపోదాం. మనిషి తనకిచ్చిన జీవితాన్ని దేవుడు ఎందుకు ఇచ్చాడో అన్న విషయాలను గురించి మనిషి ఈరోజు ఆలోచించడం మర్చిపోయాడు. మనిషికి తనకి దేవుడిచ్చిన జీవితాన్ని అది ఎలా వినియోగించుకోవాలి అన్న సంగతిని మర్చిపోయి ఈరోజు ఒక భర్త తన భార్యని ఎలాగా సంతోషపెట్టాలా అని ఆలోచిస్తాడు. అలాగే భార్య కూడాను తన భర్తని ఎలా సంతోషపెట్టాలి అని ఆలోచిస్తుంది. తల్లిదండ్రులు వాళ్ళ పిల్లలకి కావలసిన వాటి గురించి ఆలోచిస్తారు. అది స్కూల్ కావచ్చు, కాలేజీలు కావచ్చు, లేదా ఏదైనా సరే. అంటే వాళ్ళ ఆలోచన ఎలాగుంది అంటే వాళ్ళ పిల్లల భవిష్యత్తు మీద ఆధారపడి ఉన్నట్టుగా వాళ్ళ పిల్లల గురించి ఆలోచిస్తారు. ఇది తప్పని నేను చెప్పను, ఎందుకంటే ఆలోచించొద్దని నేను చెప్పను. కానీ నీకు ఎందుకు ఇచ్చాడు దేవుడు బ్రతుకు అన్నది నువ్వు మరిచిపోయి బ్రతుకుతున్నావు చూడు, అది బాధాకరమైన విషయం అన్న సంగతిని మాత్రం నేను గుర్తు చేస్తున్నాను. ఒక సంఘ సంస్కర్త సమాజంలో ఉన్నవాటిని గురించి ఆలోచిస్తాడు. అది మంచి అయినా చెడు అయినా అది ఎక్కడ మొదలవుతుంది అంటే మొట్టమొదటిసారిగా ఆలోచనలో మొదలవుతుంది. మనిషికి ఏది కావాలన్నా, ఏది వద్దన్నా, మంచి చేయాలన్నా, చెడు చేయాలన్నా ఎక్కడ మొదలవుతుందంటే ముందు తన ఆలోచనలతో మొదలు పెడతాడు. ఇది మనకు తెలుసు కదండి, కొత్తగా ఏముంది అని మీరు అనుకుంటే ఇదంతా మనకు తెలిసిన సంగతి అయినప్పటికీ కూడాను పరలోకము కానీ, భూలోకము కానీ, భూమి కింద పాతాళ లోకము కానీ, లేదా ఈ విశ్వమే లేనప్పుడు, దేవుడు ఒంటరిగా ఉన్నప్పుడు ఆయన నీలా నాలాగా ఆలోచించలే. ఆయన అలాగా ఆలోచించాడో తెలుసా? ముందు నాకు పిల్లలు కావాలి అని ఆలోచించుకున్న ఆయన పిల్లల గురించి ఏం చేయాలి, ఎలా చేయాలి అని ఈ భూమి మీదకి లేదా ఈ విశ్వమే లేనప్పుడు పిల్లల గురించి ఆలోచించడం మొదలుపెట్టాడు. అంటే ఇప్పుడు మన అందరము కూడాను ఎక్కడ నుండి వచ్చిన వారము అంటే ఆయన ఆలోచనలలో నుండి భూమి మీదకి వచ్చిన వారము. మనం అనుకుంటున్నాము తల్లిదండ్రుల గర్భంలో నుండి వచ్చామనుకుంటున్నాం. ఆయన ఆలోచనల్లోనే నువ్వు లేకపోతే ఈరోజు తల్లిదండ్రుల గర్భంలో నుండి రాలేవు కాదు కదా. కనీసం ఈ భూమి ఎలాగుంటుందో కూడా నీకు తెలియదు. నువ్వు ఎక్కడ కలిగి ఉన్నావంటే ముందు ఆయన ఆలోచనలలో పుట్టావు. ఆయన ఆలోచనలలో పుట్టిన తర్వాత దేవుడు ఈ విశ్వాన్ని చేయడానికి నిశ్చయించుకున్నప్పుడు అప్పటి వరకు కూడా దేవుడు కష్టం అంటే తెలీదు, బాధ అంటే తెలీదు. తెలియని దేవుడు, కష్టం అంటే తెలియని దేవుడు నీ కొరకు నా కొరకు కష్టపడడం మొదలుపెట్టాడు.
ఈరోజు మనిషి చేసినది ఏదైనా ఉంటే, ఈరోజు ఒక మొబైల్ తీసుకుంటే ఆ మొబైలు ఒక మనిషి చేసింది అయినప్పటికీ కూడాను అది మరొక మనిషికి ఉపయోగపడుతుందే తప్ప అది దేవునికి ఉపయోగపడదు. మనిషి ఏది చేసినా సరే అది కేవలము మనిషికి మాత్రమే ఉపయోగపడుతుంది. కానీ దేవుడు తను చేసేటప్పుడు వెలుగుని చేశాడు. వెలుగు దేవునికి అవసరం లేదు. వెలుగు ఎందుకు చేశాడంటే నీ కోసం నా కోసం చేశాడు. అలాగే నీరుని చేశాడు. నీరుకు ఆయనకు అవసరం లేదు, కానీ దేని కొరకు చేశాడంటే నీ కొరకు నా కొరకు చేశాడు. ఇలా చెప్పుకుంటూ పోతే ఆరిన నేల చేశాడు, వృక్షాలు దానిలో నుండి మొలిపించాడు, ఫలవృక్షాలు ఇమ్మని విత్తనములు ఇచ్చు, చెట్లను మొలిపించమని భూమికి ఆజ్ఞ ఇస్తే అవి పండింది, సూర్య చంద్ర నక్షత్రాలను కలిగించాడు. ఇలా చెప్పుకుంటూ పోతే చెప్పుకుంటూ ఆయన ప్రేమలో నుండి మనము రావాలి ఈ భూమి మీదకి అని మనిషి రాకముందే వాడికి కావలసినవన్నీ కూడాను సిద్ధపాటు చేసి ఉంచాడంటే ఆయన ప్రేమ ఎంత గొప్పదో ఆలోచించండి. ఆయన ప్రణాళిక ఏంటో అన్నది ఈరోజు మనిషి గ్రహించలేకపోతున్నాడు. గనుకనే ఈరోజు మనిషికి దేవుడికి సమయం ఇవ్వడానికి ఇష్టపడట్లేదు. మీకు ఇంకా ఎగ్జాంపుల్గా చెప్పాలి అంటే, ఒక ప్రేయసి కోసం ఒక ప్రియుడు చాలాసేపు నిలబడతాడు, వెయిటింగ్ లిస్ట్లోనే ఉంటుంటాడు. అప్పుడప్పుడు అంతే ఆ అమ్మాయి కాస్త లేట్ అయిందనుకో చాలాసేపు వెయిట్ చేస్తాడు కదా. అప్పుడు బాధ అనిపించదు. ఎందుకు బాధ అనిపించదు అంటే తన మీద ఉన్న ప్రేమ, ఆ ఎఫెక్షన్, ఆ ప్రేమ ఎలాగైతే నువ్వు అనుకుంటున్నావో దేవుడు నీ నా పట్ల కూడాను ఈ భూమిని కలిగించే విషయంలో లేదా ఈ విశ్వాన్ని కలిగించే విషయంలో కూడాను దేవుడికి ఒక ప్రణాళిక పరంగా ఆయన చేసుకుంటూ వచ్చి విశ్వమంతటినీ చేసిన తర్వాత 6వ దినాన్న సాయంత్రం మనిషిని తయారు చేశాడు. నేల మట్టితో నరుణ్ణి నిర్మించి అన్న మాట ఆదికాండము 2వ అధ్యాయం 7వ వచనములో చదువుకుంటాం. అది చదువుకోవడానికి చాలా ఈజీగా ఉంది కదా, ఎంత ఈజీగా ఉంది. దేవుడు నేల మట్టితో నరుని నిర్మించి, చాలా సింపుల్గా ఉంది. కాబట్టి మనం ఎన్నోసార్లు ఈ మాటను వాడంగా, ఎన్నోసార్లు ఈ మాటను చెబుతున్నాంగా. కానీ ఇక్కడ ఒకటి ఆలోచిస్తే, దేవుడు మనిషిని చేయడానికి లేదా ఈ విశ్వాన్ని చేయడానికి ఎంత కష్టపడ్డాడో దానికంటే మనిషిని చేయడానికి ఎంత కష్టపడ్డాడో మనకు అర్థమవుతుంది. ఎగ్జాంపుల్ మీకు చెప్తా, ఆయన ఈ మనిషిని చేయడానికి ఎంత కష్టపడ్డాడు అన్నది. ఈరోజు కొట్టకమ్మా, రైట్, ఈరోజు మనిషిని దేవుడు చేయడానికి ఆదికాండము 2వ అధ్యాయం 7వ వచనంలో దేవుడు ఏమని చెప్పాడంటే, నేల మట్టిలో నుండి నరుని నిర్మించి అన్న మాటను ప్రయోగించాడు. కాబట్టి అది చూడడానికి చాలా ఈజీగా ఉన్నది కదా. ఇప్పుడు దాని గురించి కాస్త వివరణ చెప్తాను, జాగ్రత్తగా వినండి. దేవుడు తయారు చేసేటప్పుడు నీకు తలకి పుర్రె అన్నది ఇలా ఉండాలి అని పుర్రెను ఒక రూపములో చేశాడు. ఆ పుర్రెను రూపములో చేసిన తర్వాత కాళ్ళకి ఎముకలు ఎలాగ ఉండాలి, చేతులకి ఎముకలు ఎలాగ ఉండాలి, ఈ ఎముకలకి ఈ మధ్యలో జాయింట్స్ ఉండాలి. ఎందుకంటే ఆడాలి నా పిల్లలకి చెయ్యలు, ఎందుకంటే తినాలి, పని చేయాలి, కాబట్టి ఇక్కడ జాయింట్స్ పెట్టాడు. ఇప్పుడు అన్నీ ఎత్తాలి కాబట్టి అన్నీ ఒకేలాగుంటే ఎత్తడానికి అవదని చెప్పేసి ఫింగర్స్ని కాస్త మోడిఫై, హలో, వేళ్ళని కాస్త నాన్న సార్ వాయిస్ చూడండి నన్ను, వేళ్ళని కాస్త హలో వేళ్ళని కాస్త
మోడిఫైయింగ్ చేశారు. మనిషి పని చేయడానికి అనుగుణంగా ఉండడానికి వేళ్ళల్లో ఎముకలను పెట్టారు. ఆ ఎముకలను కూడాను ఒక్కొక్క దగ్గర ఎక్కడ బెండ్ ఇవ్వాలో అక్కడ బెండ్ ఇచ్చుకుంటూ వచ్చారు. చూడండి నిన్ను నిర్మాణం ఎలా జరుగుతుందో దేవుడు అలా బెండింగులు చేసుకుంటూ వచ్చి అవయవాలను చేసి పక్కటెముకలను చేశాడు. ఇదిగో ఈ డిజైన్లో పక్కటెముకలు ఉండాలి అని చెప్పేసి పక్కటెముకలను డిజైన్ చేశాడు. అలాగే నరాలు కావాలి కాబట్టి నరాలను చేశాడు. ఆ నరాలలో రక్త ప్రసరణ జరగాలి కాబట్టి అక్కడ చిన్న చిన్న కన్నాలు పెట్టాడు ఆ నరాల్లో. చూడండి ఆయన ప్రణాళిక. నీకు ఏదో ఆదికాండము 2వ అధ్యాయంలో దేవుని 6 నెలలతో మనిషిని నేల మట్టితో నరుని నిర్మించి అని చాలా ఈజీగా చదివేస్తున్నావు. కానీ నిన్ను నిర్మించడానికి ఆయన ఎంత కష్టపడుతున్నాడో చూడండి. లోపల గుండె పంపింగ్ అవ్వాలి. నిమిషానికి సుమారు 60 నుండి 100 సార్లు కొట్టుకోవాలి గుండె. అప్పుడే రక్త ప్రసరణ జరుగుతుంది. గుండెను కొట్టేటట్టుగా ఉంచాలి. అది ఎప్పటి వరకో తెలుసా? నువ్వు బ్రతికి ఉన్నంత కాలము కొట్టుకోవాలి. మధ్యలో ఆగకూడదు. ఆగావా నువ్వు ఆగిపోతావు అని ప్రణాళిక చూడండి. అదే లివరు, రక్తాన్ని శుద్ధి చేయడానికి. కిడ్నీ, రక్తంలో ఉన్న వేస్టేజ్లంతా తీసేసి అది యూరిన్ రూపంలో బయటికి రావాలి. చూడండి ఆయన ప్రణాళిక చూసారా? అలాగే కళ్ళుని చూసారా? ఈ కంటి మనకి కనిపిస్తుందే, ఈ కంటి లోపలికి వెళ్తే ఎన్ని వేల నరాలు ఉంటాయో తెలుసా? కంటి లోపలికి వెళ్తే అన్ని వేల నరాలు ఉంటేనే నీకు చూపు సరిగ్గా కనిపిస్తుంది. నీకు చూపు సరిగ్గా పని చేయడానికి సన్నమైన నరాలను పెట్టాడు దేవుడు. వినికిడి చేయడానికి నీకు చెవి మాత్రమే కనిపిస్తుంది, కానీ వినికిడయ్యేది లోపల భాగంలో పెట్టాడు. నేల మట్టితో నరుణ్ణి నిర్మించి అంటే చాలా ఈజీగా అనుకుంటున్నా కదా. ఎందుకు నేను ఇదంతా మీకు చెప్పాను అంటే కేవలము ఆయన కష్టాన్ని గుర్తించమని చెప్తున్నా. ఆయన ఎంత కష్టపడుతున్నాడో మన గురించి. కేవలము ఏదో దేవుడు అనేవాడు పరలోకంలో ఉంటాడు, మనిషి అనేవాడు భూలోకంలో ఉంటాడు అన్న ఆలోచనలోనే ఉన్నాడు. కానీ దేవుడు నీ కొరకు ప్రతి నిమిషం ప్రతి క్షణం ఆలోచిస్తున్నాడు, ఎంతగా కష్టపడుతున్నాడు అన్న సంగతిని మీకు చెప్పడానికే ఎంత వివరణ ఇచ్చాను. అలా దేవుడు ఆదాముని అవ్వని చేసిన తర్వాత వాళ్ళ ఇద్దరికి ఒక ఆజ్ఞ ఇచ్చాడు. ఇది మీరు చెయ్యొద్దు అన్న పనిని ఇద్దరు వ్యక్తులకు మాత్రమే తెలిసిన మాటను, సంగతిని, ఇద్దరు వ్యక్తులకు మాత్రమే తెలిసిన సంగతిని అది కాస్త మూడో వ్యక్తి దగ్గరికి వెళితే ఏ మాట అయితే మూడో వ్యక్తి దగ్గరికి వెళ్ళిందో అదే మాటను తిరిగి చెబుతూ సింపుల్గా ఎలా మోసం చేసిందో తెలుసా? చాలా సింపుల్గా ఏ మాటనైతే ప్రయోగించారో అదే మాటను రివర్స్లో చెప్పింది. ఎక్కువేం చెప్పలేదు. ఈ తోటల పండులో మేము ఏమీ తినకూడదని చెప్పాడు. మేము తిన్న దినమున చచ్చిపోతాము అని దేవుడు చెప్పాడంటే ఒకటే అన్నది, మీరు చావరు అన్నది. క్వశ్చన్ మార్క్ పెట్టింది అంతే. మేము చచ్చిపోతాము అని ఆవిడ చెప్తే మీరు చావరు అని పెట్టింది ఆవిడ అంతే. ఆ క్వశ్చన్ మార్క్ పడిపోయింది ఆవిడ పడిపోవడమే కాకుండా ఇరువురిని కూడాను పాపంలోకి లాగింది. దేవుడు పాపములోకి వాళ్ళని క్షమించాలి, సాతాను వాళ్ళని పాపములోనికి లాగేసిన తర్వాత ఆ ప్రాంతంలో మనకి నలుగురు కనిపిస్తారు. ఎవరెవరు కనిపిస్తారు? ఆదాము, అవ్వ, సర్పములో ఉన్న సాతాను కనిపిస్తాడు. ఆదాముతో దేవుడు మాట్లాడాడు. నువ్వు నేల మట్టి చేరు వరకు కష్టపడక తప్పదు అన్నాడు. నీ చెమట చిందాలి అన్నాడు. అలాగే దేవుడు అవ్వతో మాట్లాడాడు. నీ ప్రసవ దినములు మిక్కిలి ఎక్కువగా అవుతుంది అన్నాడు. అలాగే సర్పంతో మాట్లాడలేదు దేవుడు, కేవలము శపించాడు సర్పాన్ని. అలాగే సాతానుకితో మాట్లాడుతూ వార్నింగ్ ఇచ్చాడు.
సాతాన్ని శపించలేదు, ఏమీ చెప్పలేదు. వార్నింగ్. ఎలాంటి వార్నింగ్ అంటే, ఇదిగో నువ్వు ఇప్పుడు ఈ పాపాన్ని చేసావు కాబట్టి రాబోతున్నవాడు నీకు సరైన వాడు వస్తాడు, నీ తల మీద కొడతాడు అనేవాడు వస్తాడని సర్పానికి వార్నింగ్ ఇచ్చారు. ఒక్కసారి ఆ మాటలు మనం ఒక్కసారి బైబిల్లోకి వెళ్ళి ఆదికాండము 3వ అధ్యాయము ఒక్కసారి మనం చూసుకున్నట్టుగా అయితే, మరియు నీకును స్త్రీకిని నీ సంతానమునకును ఆమె సంతానమునకును వైరము కలుగు చేసేదను, అది నిన్ను తల మీద కొట్టును మడమి మీద కొట్టుదు అని చెప్పాను. దట్ ఈస్ వార్నింగ్. వార్నింగ్ ఇచ్చాడు అక్కడ. అలా వార్నింగ్ ఇచ్చిన తర్వాత ఇక్కడ వరకు బాగానే ఉంది. తప్పు చేశారు ఆదాము అవ్వలు, వాళ్ళకి శిక్ష పడింది, వెల్ అండ్ గుడ్. ఎందుకంటే తప్పు కాదు, ఎందుకంటే తప్పు చేశారు కాబట్టి శిక్ష అనుభవించాలి. అలాగే సర్పము వచ్చి మోసపుచ్చింది కాబట్టి సర్పానికి కూడా శిక్ష పడింది. అలాగే సాతానికి కూడా వార్నింగ్ జరిగింది. ఇక్కడ వరకు బాగానే ఉంది. కానీ ఏ తప్పు చేయలేనటువంటి ఒకదానిని దేవుడు ఎందుకు శిక్ష వేశాడు? తప్పు చేసింది వీళ్ళైతే దానికి ఎందుకు శిక్ష పడింది? తప్పు చేసిన వీలయ్యేటప్పుడు వీళ్ళని కదా శిక్షించాలి, వీళ్ళని కదా గెంటి వేయాలి. అలా గెంటి వేశారు. కానీ వీళ్ళు చేసిన తప్పుకి శిక్ష దేనికి పడిందో చూస్తారా? శిక్ష దేనికి పడిందో చూస్తారా? చూడండి ఒకసారి మీ బైబిల్ ఇప్పి. వీళ్ళ తప్పు చేస్తే శిక్ష దేనికి పడిందో. ఆదికాండము 3వ అధ్యాయం 17వ వచనం. ఆయన ఆదాముతో నీవు నీ భార్య మాట విని తినవద్దని నేను నీకు ఆజ్ఞాపించిన వృక్ష ఫలములు తింటివి గనుక నీ నిమిత్తము నేల శపింపబడి. ఎవరి నిమిత్తము? ఆదాము అవ్వల నిమిత్తమట. అన్యం పుణ్యం ఎరుగని నేల శపించబడ్డదట. ఇది ఎక్కడ న్యాయం అండి? ఇదేం బాగుందా? శిక్ష పడితే వాళ్ళకి కదా పడాలి, నేలకెందుకు శిక్ష? చూద్దాం. మన పాఠం పేరేటి? క్రీస్తు మరణిస్తే ప్రకృతి కదా మనకు అవసరం. ఆ ప్రకృతికి వెళ్ళాలంటే ముందు ఈ ప్రకృతిలో ఉన్నవి తెలియాలి కదా. నేల శపించబడింది. ఏ రోజు కూడాను ఆదాము చెమట చుక్క కారలా. ఆదాముకి చెమట అంటే ఏంటో తెలీదు. ఈ చెమట నాసిరక రంధ్రాలలో నుండి, ఇదిగో ఈ రంధ్రాలు మన ఒంటి మీద చిన్న చిన్న రంధ్రాలు ఉంటుందండి, మనకు కనిపించని రంధ్రాలు. అవన్నీ కూడా మన ఒంటి లోపల ఉన్న చెమటని బయటికి తీస్తుందండి. ఈ చిన్న చిన్న కన్నాలు మన కంటికి కూడా కనిపించదు. ఆదాముకి ఏ రోజు కూడా చెమట పట్టలే. కానీ ఇప్పుడు చెమట పడితేనే తిండి. లింక్ ఎలా పెట్టాడు చూసారా దేవుడు? అది ఇప్పుడు ఆయన చెమట కార్చాలి. చెమట కారిస్తేనే ఆదాముకు తిండి దొరుకుతుంది. అలాగా ఆదాము బయటికి వెళ్ళిపోయిన తర్వాత తన భార్యను కూడి పిల్లలలాగా ఉత్పత్తి జరిగింది. పిల్లల దినదినము అలాగే ఎక్కువ జనాభా సంఖ్య పెరిగారు. అలా జనాభా సంఖ్య పెరుగుతూ 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 జనాలు విస్తరించడం, రాజ్యాలుగా అప్పుడప్పుడే కొంతగా స్థిరపడుతూ వస్తుండేటప్పుడు జనాలు విస్తరించే కొలది వాళ్ళతో పాటు వాళ్ళ మంచి ప్రవర్తన కూడా విస్తరించేదట. ఎంత మంచి ప్రవర్తన అంటే దేవుడంటే కూడా తెలియకుండా ఉండంత బిజీలో బ్రతికుతున్నారట. ఎలాగంటే పాపము చేస్తూ తినుతూ తాగుచూ పెండ్లికిచ్చుచూ ఈ లోకములో 60-70 సంవత్సరాలు హ్యాపీగా ఉండాలి, మాకేటి ఏ బాధ ఉండకూడదు అన్న బ్రతుకుతూ ఉన్నారట వాళ్ళు. అలాంటి బ్రతుకుతున్నప్పుడు దేవుడు చూశాడట, బా
ఇలాంటి వాళ్ళని చేసినందుకు నేను చాలా గర్వపడుతున్నాను అన్నాడట. ఇలాంటి వాడిని చేసినందుకు నేను గర్వపడుతున్నాను అన్నాడట దేవుడు. వీళ్ళని చేసినందుకట సంతాపం ఎప్పుడు పొందుతారమ్మా, ఎప్పుడు చేస్తారు సంతాపము? ఆదికాండము చూడండి 6వ అధ్యాయము 6వ వచనం. తాను భూమి మీద నరులను చేసినందుకు తాను భూమి మీద నరులను చేసినందుకు యెహోవా సంతాపమునుంది. నరులను చేసినందుకు సంతోషంగా ఉంది అన్నట్లే. తన హృదయములో నొచ్చు, ఆయన హృదయములో నొచ్చుకున్నాడట. దేని కొరకు? ఏ ప్రకృతి అయితే చేశాడో, ఏ ప్రకృతిలో అయితే దేవుణ్ణి ఉంచాడో ఆ ప్రకృతిని చేసినందుకు, కష్టపడినందుకు దేవుడు బాధపడలేదు. కానీ తన పోలికగా తన స్వరూపమందు చేసుకున్న నరులను బట్టి ఆయన ఏంటవుతున్నాడట? బాధపడుతున్నాడట. సంతాపం ఎప్పుడు తెలియజేస్తారో తెలుసా? రైట్ నాన్న, కరెక్టే. మనిషి సచ్చేటప్పుడే సంతాపం చేస్తారు, తెలియజేస్తారు. ఇప్పుడు దేవుని హృదయంలో ఉన్న జనాభా అంతా, ప్రజలంతా ఏంటి? సచ్చిన వారితో సమానం. వారు మీరు బ్రతికి ఉన్నారన్న పేరు మాత్రమే మీకున్నది కానీ. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 2వ వచనం. జీవించుచున్నావన్న పేరు మాత్రం ఉన్నది గాని. చూడండి, జీవించుచున్నావన్న పేరు మాత్రం ఉన్నది గాని నీవు మృతుడవే. నువ్వెవరు? మృతుడవే. ఇప్పుడు ఆదికాండం 6వ అధ్యాయంలో ఉండే వాళ్ళంతా ఎవరు? మృతులు. ఎందుకు మృతులు? తన పుట్టుకేంటో తనకు అర్థం కావట్లే, తన బ్రతుకేంటో తనకు అర్థం అవట్లే. తినుచు తాగుచు సంతోషంగా ఉంటున్నాడే తప్ప తన బ్రతుకు విలువను తెలుసుకోలేకపోయాడు. ఎంతసేపు నేను ఇది చెయ్యాలి, అది చెయ్యాలి, ఇలాగుండాలి, అలాగుండాలి అన్న ఆలోచన కలిగి బ్రతుకుతున్నాడే తప్ప మనిషి నేను దేవుని కొరకు ఇలా చేయాలి, అలా చేయాలి, దేవుని కొరకు ఇలా గొప్పగా బ్రతకాలి, దేవుని కొరకు నా ప్రాణాన్ని సైతము ఇవ్వాలి అన్న ఆలోచనలతో ఈరోజు మనిషి బ్రతకట్లే. ఒకరోజు దేవుడు అసలు మనిషిని ఎందుకు చేశాడు అన్నది ఆలోచిస్తే దేవుడు అంటున్నాడు, నేను ఎందుకు చేశానో తెలుసా నాయన? ఇదిగో ఆదికాండం 6వ అధ్యాయంలో ఉన్న ప్రజలందరికీ చెప్తున్నాడు. చూడండి, అందరికీ చెప్తున్నాడంటే అప్పుడు వాళ్ళందరికీ చెప్పలేదు, ఒక దగ్గర రాయబడాడు. ఆ సంగతిని మీకు చెప్తున్నా. ఇదిగో ఆదికాండం 6వ అధ్యాయంలో ఉంటున్న ప్రజలందరూ వినండి. ఏంటో తెలుసా? మిమ్మల్ని నేను ఎందుకు పుట్టించానో తెలుసా? మిమ్మల్ని నేను ఎందుకు ఏరి కోరి ఈ భూమి మీద ఉంచానో తెలుసా? ఇదిగో మీ అందరి కోసం నేను ఎందుకు ఎంత విశ్వాన్ని చేశానో తెలుసా? ఎందుకు చేసావు ప్రభువా అని ఆయనకు అడిగితే ఆయన చెప్తున్నాడు, ప్రసంగి ద్వారాగా నేను ఒక మాటను రాయించాను, ప్రసంగి గారికి అడుగు నాయన అన్నారు. ప్రసంగి గారికి అడుగుదాం. ప్రసంగి గారు అసలు మీరు క్షమించాలి, ఏషయ్య గారికి అడుగుదాం. ఏషయ్య గారు, మీరు ఎందుకు మమ్మల్ని కన్నారని దేవుడు దాని గురించి వివరణ మీరు రాయించారట, ఏం వివరణ రాయించారు అని ఆయనకు అడిగితే ఆయన ఏం చెప్తున్నారో తెలుసా? ఏషియా గ్రంథము 43వ అధ్యాయము 7వ వచనం చూడండి. నా మహిమ నిమిత్తము. ఎందుకట? నా మహిమ నిమిత్తము. ఇదిగో చెప్తున్నాడు, ఏషయ్య గారి ద్వారాగా చెప్తున్నాడు, నా మహిమ నిమిత్తము నేను సృజించిన వారిని నేను సృజించాను. దేని కొరకు నేను సృజించానో తెలుసా? నా మహిమ నిమిత్తము, నా మహిమ నిమిత్తము నిన్ను ఏర్పాటు చేసుకున్నాను నేను. ఈ భూమి మీదకి నువ్వు రాకముందే ఈ విశ్వాన్ని ఎందుకు చేశానో తెలుసా? నా మహిమ నిమిత్తము నువ్వు బ్రతుకుతావని నీ కొరకు ఆలోచించుకొని ఇంత విశ్వము చేసి ఆరిన నేల చేసి ఆరిన నెల మీద నీకు పెట్టాను నాయన. ఎందుకు పెట్టాను అనుకున్నావు? నా మహిమ నిమిత్తం, నాకు మహిమ తెస్తావని నువ్వు. కానీ ప్రజలు ఎలాగున్నారంటే ఎంతసేపు
వారి స్వార్థమే వాళ్ళు బ్రతుకుతున్నారే తప్ప దేవుని కొరకు ఆలోచించేవారు లేరు, క్రీస్తు కొరకు ఆలోచించేవారు లేరు. అందుకనే ఫిలిప్పీలు రాసిన పత్రికలో ఒక మాట ఉంటుంది, అందరూ క్రీస్తు కార్యంలో మునిగి తేలుతున్నారట. ఎంత మునిగి తేలుతున్నారంటే అందరూ క్రీస్తుని అంగీకరించిన వాళ్ళందరూ, క్రీస్తు రక్తములో కడగబడిన వాళ్ళందరూ అంట క్రీస్తు పనిలో మునిగి తేలిపోతున్నారట. చూడండి ఒకసారి ఆ మాట చూద్దాం. అందరూ తమ సొంత కార్యములనే చూచుకొనుచున్నారు గాని. ఫిలిప్పీలు రాసిన పత్రిక 2వ అధ్యాయము 21 వచనం. అందరూ తమ సొంత కార్యములనే అందరూ చూచుకొనుచున్నారు సొంత కార్యాలు, సొంత కార్యాలట. సొంత కార్యాలు అంటే ఏంటనుకున్నావు? ఈరోజు నేను తెల్లవారు లేచాను కాబట్టి నా భార్య పిల్లలకి పోషించుకోవడానికి నేను కష్టపడాలి. కష్టపడతావు, ఉదయం నుండి సాయంత్రం వరకు కష్టపడతావు, రాత్రికి ఇంటికి వెళ్తావు, పడుకుంటావు, తెల్లవారి మళ్ళీ లెగుస్తావు, మళ్ళీ ఏమనుకుంటావు, అమ్మో ఈరోజు నేను పనికి వెళ్ళాలి. పనికి వెళ్తావు, వస్తావు, పడుకుంటావు, మళ్ళీ తెల్లవారు అవుతుంది, మళ్ళీ పనికి వెళ్తావు. పనికి వెళ్ళడం పడుకోవడం, పనికి వెళ్ళడం పడుకోవడం, పనికి వెళ్ళడం పడుకోవడం, ఇది తప్ప ఇంకేం జీవిస్తున్నావు నీ జీవితంలో? మరి దేవుడు లేడా? నీ కొరకు ఇంత విశ్వాన్ని కష్టపడి చేశాడు కదా, ఎప్పుడైనా దాని గురించి ఆలోచించావా? దాని గురించి ఆలోచిస్తే నీకు అర్థమవుతుంది కదా. నేను చెప్పట్లేదు. రోమిలికి రాసిన పత్రిక 1వ అధ్యాయం 21వ వచనంలో ఆయన చెప్తున్నాడు కదా, ఇదిగో ఈ ప్రకృతిని చూసి ఆలోచించండర్రా, నేనంటే ఏంటో తెలుస్తుంది అంటున్నాడు అక్కడ. దేవుడు అంటే ఏంటో తెలుస్తుంది. ఇదిగో నువ్వు ఆలోచించట్లేదు. నువ్వు దేని కొరకు ఆలోచిస్తున్నావో తెలుసా? సొంత కార్యాల గురించి ఆలోచిస్తున్నావు కదా, అందుకనే నేను తెలియట్లేదు నీకు. చెప్తున్నాడు చూడండి అక్కడ. రోమిలికి రాసిన పత్రిక 1వ అధ్యాయం 20వ వచనం. ఆయన అదృశ్య లక్షణములు అనగా ఆయన నిత్య శక్తియు దైవత్వమును జగత్ ఉత్పత్తిని మొదలుకొని సృష్టింపబడిన వస్తువు. ఇదిగో సృష్టించాను కదా నేను, సూర్య చంద్ర నక్షత్రాలను సృష్టించాను కదా. ఎందుకు సృష్టించానో తెలుసా? సూర్య చంద్ర నక్షత్రాలు ఎందుకు సృష్టించానో తెలుసా? నువ్వు తెల్లవారు లెగిసిన వెంటనే పనికి వెళ్తావు కదా, అందుకు సూర్యుడిని పెట్టాను. చంద్రుడిని ఎందుకు పెట్టాను కదా, నువ్వు కష్టపడి వస్తావు కదా, బాగా కష్టపడి వస్తావు, మరి నీకు విశ్రాంతి అనవసరం కదా, చల్లగా ఉండాలని చెప్పేసి నీ కొరకు వెన్నెలను పెట్టాను. అదే కదా దేవుడు, అదే కదా, అదా నీలో నుండి కోరుకుంటున్నది, అదా ఆయన ఆశించింది, అదా. సూర్య చంద్ర నక్షత్రాలను ఎందుకు పెట్టాడో చూస్తావా? నువ్వు తెల్లవారు లెగిస్తే పనికి వెళ్ళాలి అని అనుకుంటున్నావు కదా, ఆ పనికి వెళ్ళడానికి ఆ కాలాన్ని నిర్ణయించాడు అక్కడ. సూర్య చంద్ర నక్షత్రాలను ఎందుకు పెట్టాడంటే నీకు కాలాలు తెలియడానికి పెట్టాడు. చూస్తావా? ఆదికాండము 1వ అధ్యాయము సూర్య చంద్ర నక్షత్రాలను ఎందుకు పెట్టారో చూడండి. అందరూ క్రీస్తు కార్యంలో మునిగి తేలిపోతున్నారు కదా, సొంత కార్యాల్లో మునిగితూ ఉన్నారు. మరి క్రీస్తు కార్యాలు ఎవరు చూస్తారు? తండ్రి తన మహిమ నిమిత్తము కదా నిన్ను ఏర్పాటు చేసుకుని భూమి మీదకి పంపించింది. సూర్య చంద్ర నక్షత్రాలను ఎందుకు కలుగ చేశాడో చెప్తున్నాడు చూడండి. ఆదికాండము 1వ అధ్యాయము 16వ వచనం. 14 దేవుడు పగటిని వేరుపరిచినట్లు ఆకాశ విశాలమందు జ్యోతులు కలుగును గాకనియు అది సూచనలను కాలములను సంవత్సరములను సూచించుటకై. ఎవరికి దేవుడికి ఏమైనా అవసరం ఉందా దీంతో? దినాల గురించి కానీ, సంవత్సరాల గురించి కానీ, మాసాల గురించి కానీ ఏదైనా నీకు అవసరమా? దేవునికి అవసరమా? ఇదంతా ఎవరికి అవసరం? ఎందుకంటే పండగల్ని కావాలి. ఎందుకు? కొత్త బట్టలకి పండగలు అందుకు ఇచ్చాడు. పండగలు ఎందుకు ఇచ్చాడు? మళ్ళా ఇంటికి సున్నాలు వేసుకోవాలి అందుకు ఇచ్చాడు. అవన్నీ ఎప్పుడు కాలాలు తిరుగుతుండాలి కదా. రోజుకు 24 గంటలు భూమి తన చుట్టూ తాను తిరుగుతుంది అంటే ఊరకనే తిరుగుతుందా? 1,11,600 కిలోమీటర్ స్పీడ్లో భూమి తిరుగుతుంది అంటే, అయినా నీకు రవ్వంత కూడా నువ్వు తెలియట్లేదు కదా. నీకు రవ్వంతైనా తెలుస్తుందా? భూమి 1,11,600 కిలోమీటర్ల స్పీడ్లో తిరుగుతుంది, నీకు రవ్వంతైనా తెలుస్తుందా?
ఏమీ తెలియట్లే. కానీ ఇవన్నీ సృష్టింపబడిన వస్తువులను నిదానించి ఆలోచిస్తే నీకు అర్థమవుతుందట. ఇప్పుడు చదవండి రోమీయులకు రాసిన పత్రిక. ఆయన అదృశ్య లక్షణములు అనగా అనగా ఆయన నిత్య శక్తియు దైవత్వమును జగతుత్పత్తి మొదలుకొని సృష్టింపబడిన వస్తువులను ఆలోచించుట వలన గనుక ఆలోచిస్తే నీకు అర్థమవుతుంది. కానీ నీ బుర్ర నిండా ఆలోచనలు ఏమైపోయి ఉంది? నీ కుటుంబం కోసం ఉంది, నీ అప్పుల బాధల కోసం ఉంది, నీ వ్యాధి బాధల కోసం ఉంది. కాబట్టి దేవుడు అంటే నీకు అర్థం అవ్వట్లే. ఎందుకంటే నువ్వు ఆలోచించడం లేదు. మీకు ఇంకా ఒక విషయం చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఇది స్లాబ్ వేసిన బిల్డింగ్. సుమారుగా ఎన్ని అంగుళాలు ఉంటుందా ఈ గారు? స్లాబ్ ఒక 6 అంగుళాలు ఉంటుందా? ఈ స్లాబ్ ఉంటుంది 6 అంగుళాలు. మేము వచ్చేటప్పుడు, అయ్యగారు వచ్చేటప్పుడు ఈ 6 అంగుళాల స్లాబ్లోని మేము లోపల ఉంటే ఉడికిపోయాం. లోపల ఫ్యాన్లు వేయలేదు, ఏసీలు ఆన్ చేసాం కానీ లేదు, ఉడికిపోయాం లోపల. బాగా వినాలి, 6 అంగుళాల స్లాబ్లో ఉడికిపోయాం లోపల. అంత వేడి బయట ఉన్నా నువ్వు ఒక చెట్టు కిందకు వెళ్ళు, ఆకు ఇంతే ఉంటుంది, దాని లెంత్, ఆకు లెంత్ ఇంతే ఉంటుంది. వేడిని భూమి మీదకి రాకుండా ఆ చెట్టు నీ మీద, నువ్వు చెట్టు కింద ఉంటే నీ మీద పడకుండా ఆ వచ్చే వేడిని ఆపుతుంది ఆ చెట్టు. దానికి ఆ ఆకు ఎంత ఉంటుందో తెలుసా? ఇదిగో ఈ మాత్రమే ఉంటుంది, ఈ మాత్రం ఆకు ఉంటుంది. ఆ ఆకు విపరీతమైన వేడిని ఆపుతుంది. 6 అంగుళాల స్లాబ్ ఆపలేకపోయింది వేడిని. నీ కొరకు నా కొరకు అంత కష్టపడ్డాడు ఆయన. అది గుర్తించండర్రా. ఇదిగో సృష్టించబడిన వస్తువులను చూస్తే ఆయన ప్రేమ తెలుస్తుంది, ఆయన పడిన కష్టం అర్థం అవుతుంది. అది మర్చిపోతున్నావు కదా. చెట్టు కిందకి వెళ్ళి చూడు. నీ ఇంట్లో నుండి ఒక్కసారి ఫ్యాన్ ఆపేసి మధ్యాహ్నం టైంలో ఉండి చూడు. అదే మధ్యాహ్నం టైంలో అదే మాదిరిగా చెట్టు కిందకి వెళ్ళి ఆలోచించు. ఆ వేడిని మీదకి రాకుండా చెట్టు ఎలా ఆపుతుందో. దేవుడి ప్రణాళిక నీ పట్ల. అంత కృపగల దేవుడు అండి ఆయన. ఆయన నామము నిమిత్తం, ఆయన మహిమ నిమిత్తము నేను ఏర్పాటు చేసుకున్నాడు. కానీ భూమి మీదకి వచ్చాడు. యేసుక్రీస్తు వారు తండ్రి బాధ చూడలేక భూమి మీదకు వచ్చిన దగ్గర నుండి కూడాను ముల్లోకాలను సృష్టించిన సృష్టికర్త అయినటువంటి యేసుక్రీస్తు వారు నీకు కొడుకో కుమారుడో పుడితే బంగారపు ఉయ్యాల గురించి ఆలోచిస్తావు. ఒక ఏటి ఈ మధ్యన స్టీల్ ఉయ్యాలు ఎక్కువైపోతుంది. నాకు చిన్నప్పుడైతే అల్యూమినియం ఉయ్యాలు కొనడానికే మన దగ్గర స్తోమత ఉండేది కాదు. ఇప్పుడు స్టీల్ ఉయ్యాల లేకపోతే ఇంకా అవ్వదు. మామూలు ఉయ్యాలు ఇక్కడ రోడ్ల మీద కొనేస్తే అవ్వదు, తయారు చేయించాలి. ముల్లోకాలను సృష్టించిన సృష్టికర్త అయిన దేవుడు ఉన్నాడే, ఆయనకి ఒక ఉయ్యాలు ఉంది. ఆయన ఉయ్యాలు ఏంటో తెలుసా? పశువుల తొట్టే. నీ ఉయ్యాలా ఏటి? మంచి పరుపేసి పెడతారా ఉయ్యాల్లో నువ్వు ఊగడానికి. కానీ ఆయన ఉయ్యాలు ఏంటో తెలుసా? పశువుల తొట్టి. ప్రారంభము నుండి కూడా ఆయన కష్టాలు, నష్టాలు, బాధలు, వేదలు పడుతూనే ఉన్నాడు. చివరికి ఆయన శిలువ మరణానికి ఎక్కేటప్పుడు ఇదిగో ఏ ప్రకృతి అయితే ఆయన చేశాడో, ఏ ప్రకృతి అయితే ఆయన గురించి ఆయన నిర్మించాడో, ఏ ప్రకృతి అయితే తన పిల్లల కొరకు కావాలని కోరి చేశాడో, అదే పిల్లలు అదే క్రీస్తుని మరణ శిక్ష విధించేంత వరకు విడిచిపెట్టలేదు. కానీ దానిని చూసిన ప్రకృతి అట వేదనకి గురైందట. ఎంత వేదన పడిందో తెలుసా? యేసుక్రీస్తు వారు 9 గంటలకు సిలువమాను ఎక్కితే 9 గంటల నుండి 12 గంటల వరకు సిలువ మీద ఎండలో వేలాడుతుంటే తట్టుకోలేక ఉండేటప్పుడు ఈ ప్రకృతి అంతా కూడాను చీకటిమయంతో నిండిపోయిందట. మత్తయి సువార్త
మత్తయి సువార్త 27వ అధ్యాయము 45వ వచనం. మధ్యాహ్నము మొదలుకొని ఆ? మధ్యాహ్నము మొదలుకొని 3 గంటల వరకు 3 గంటల వరకు ఆ దేశమంతటిలో చీకటి ఆ దేశమంతా చీకటి అయిపోయిందట. ఆ దేశమంతా చీకటి అయిపోయిందట. ప్రసంగి గ్రంథము, ఒక్కసారి ప్రసంగి గ్రంథము చూద్దాం. ప్రసంగి గ్రంథము, క్షమించాలి, ఆమోసు గ్రంథము. ఆమోసు తీయండి. ఆమోసు గ్రంథము 8వ అధ్యాయం 9వ వచనం చదువు నాన్న. ఆమోసు గ్రంథము 8వ అధ్యాయం 9వ వచనం. ప్రభువైన యెహోవా సెలవిచ్చినది ఏమనగా, ఆ దినమున నేను మధ్యాహ్న కాలమందు సూర్యుని అస్తమింపచేయుదును పగటి వేళను భూమికి చీకటి కమ్మచేయుదును. చీకటి కమ్మింపచేస్తాను. చీకటి, పరలోకంలో ఉన్న తండ్రి వేదన పడుతున్నాడు. కుమారుల కొరకు సృష్టించిన ప్రకృతి అంతా కూడా వేదన పడుతుంది. ఇలాంటి నీతిమంతుడు ఏటి మరణం చెందాడన్న బాధలో ఉంటే, ఇదిగో ప్రకృతిలో ఉన్న అక్కడ ఉంటున్న ఆ కొండలట బద్దలైన మాట కూడా ప్రయోగించబడింది. మీరు కిందకు వచ్చిన వచ్చేసరికి పైనుండి కింద వరకు చిరిగాను, భూమి వణికెను. బాగా వినాలి, ఇక్కడ మీకు చిన్న క్లారిటీ ఇస్తాను. భూమి వణికెను, బండలు బద్దలాయను. చాలు నాన్న, భూమి వణికింది, బండలు బద్దలైంది. ఎక్కడ జరుగుతుంది ఇదంతా? యెరూషలేం ప్రాంతంలో జరుగుతుంది. యెరూషలేం ప్రాంతంలో యేసుక్రీస్తు వారు ఆ గోల్గతా కొండ మీద ఆయన సిలువ మీద ఉంటే, ఆ సిలువ కిందన ఆ కొండల మధ్యన యెరూషలేం ప్రాంతంలో జరుగుతుంది. ఇదిగో అక్కడ ఉంటున్న ప్రజలు చాలా మంది ఉన్నారు. అక్కడ బాగా వినాలి, అక్కడ సిలువ వేసిన దగ్గర చాలా మంది ప్రజలు ఉన్నారు. శాస్త్రులు కానీ, పరిసయ్యులు కానీ, సద్దుకయ్యులు కానీ, సైన్యము కానీ, అలాగే యేసును ప్రేమించిన వారు కానీ చాలా మంది అక్కడ ఉన్నారు. ప్రజలందరూ కూడా చాలా మంది అక్కడ ఉన్నారు. అలాంటి టైంలో భూమి వణికిందట. భూమి వణికిందట. నీకు భూమి వణికితే ఏం చేస్తావు? కానీ అక్కడ భూమి వణికినా సరే ఎక్కడైనా ఎవరైనా భయపడ్డారా? బండలు బద్దలైన మాట ఉందిగా. ఒక్కసారి క్వారీ దగ్గరికి వెళ్ళండి. బాంబులతోటి ఆ కొండల్ని బద్దలు కొట్టేటప్పుడు ఎలా ఉంటుందో ఆ సౌండ్కే చెవులు పగిలిపోతాయి. రక్తాలు వచ్చేస్తుంది చెవుల్లో నుండి. అంత ఘోరంగా ఉంటుంది. అలాంటి బండలు బద్దలు అవుతున్నా సరే ఏమాత్రమైనా అక్కడ యేసుక్రీస్తు వారు ఆ పరిసర ప్రాంతంలో ఏమాత్రమైనా ఎవ్వరికి కూడా ఒక్క ఇంచి కూడా భయం లేదు. ఒక్క ఇంచి కూడా భయం లేదు. ప్రకృతి అంతా కూడా ఆయనను వేదన పడుతూ బాధపడుతూ ఉంటే, కానీ అక్కడ ఉన్న ప్రజలు మాత్రం ఆయనకి ఉరి వేశామని సంతోషములో, క్షమించాలి, ఆయనకి సిలువను ఎక్కిచ్చామని సంతోషంతో ఉన్నారు వాళ్ళంతా కూడాను. వాళ్ళు ఇంకా ఎంత కక్షతో ఉన్నారో తెలుసా? వాళ్ళు అక్కడ సిలువ వేసిన వాళ్ళు స్వజనులే ఎంత కక్షతో ఉన్నారో తెలుసా? యేసుక్రీస్తు వారు సిలువ వేశారు, మరణించారు, ఆయన దింపారు, సమాధిలో పెట్టారు. అయినాళ్ళు పగ చల్లారలే. పగ చల్లారకపోతే ఏమన్నారో తెలుసా? ఆ మరుసటి రోజు విశ్రాంతి దినము రోజు ఏ పని చేయకూడదు. కానీ వీళ్ళు విశ్రాంతి దినము రోజు కూడాను ఆయన మీద పగ పెట్టుకొని పిలాతు దగ్గరికి వెళ్ళి, అయ్యా ఇంకా సైన్యాన్ని ఇవ్వండి మాకు. మరుసటి రోజు జరుగుతుంది ఇది. అయ్యా, ఆ వంచకుడు సజీవుడై ఉండినప్పుడు 3 దినములైన తరువాత నేను లేచినని చెప్పానని మాకు జ్ఞాపకం ఉన్నది. కాబట్టి 3వ దినము వరకు ముందే భద్రం చేశారుగా, సైన్యానికి పెట్టారుగా, రాయను పొర్లించాలిగా. అయినా వాళ్ళ కక్ష తీరలా. అసూయ. ఏ క్రీస్తు అయితే రక్షణ ఇవ్వాలని సర్వమానవాళి కొరకు ఈ భూమి మీదకి వచ్చాడో, అదే క్రీస్తు సిలువమాన మీద చనిపోతుంటే యావత్తు లోకమంతా కూడాను
ప్రకృతి అంతా కూడాను వేదనకరంగా ఉంటే వీళ్ళు మాత్రం ఎంత సంతోషంగా ఉన్నారో తెలుసా. అయినాల కక్ష తీరక మళ్ళా మరుసటి రోజు వెళ్ళి మళ్ళా పిలాతి దగ్గరికి వెళ్ళి భద్రం చేయమని అడుగుతున్నారట. ఇదా నా నిమిత్తము నేను ఏర్పాటు చేసుకున్న జనులు. ఎందుకు? ఆయన మహిమ నిమిత్తము కదా నీకు నాకు ఏర్పాటు చేసుకున్నాడు. యేసుక్రీస్తు వారు కూడా భూమి మీదకు వచ్చి అదే మాట చెప్తున్నాడు. ఆయన భూమి మీద బ్రతికుండేటప్పుడు అదే మాట చెప్తున్నాడు. చూద్దాం, చూసి ముగించుకుందాం. త్వరగా తీయండమ్మా, త్వరగా తీయండి ఒకసారి అమ్మా. యోహాను సువార్త 17వ అధ్యాయము, యోహాను సువార్త 17వ అధ్యాయము 4వ వచనం. చేయుటకు నీవు నాకు ఇచ్చిన పనిని నేను సంపూర్ణముగా నెరవేర్చి నేను భూమి మీద నెరవేర్చాను. అలాగే నిన్ను భూమి మీద మహిమపరిచాను తండ్రి. నేను భూమి మీద మహిమపరిచాను. ఇదిగో నువ్వు ఏ మహిమ అయితే కోరుకుంటున్నావో నేను ఆ మహిమ ఇచ్చాను తండ్రి. మరి మనమేం చేయాలి? ఫిలిప్పీలు రాసిన పత్రికలో అన్నట్టుగా ఉందామా? లేదా యేసుక్రీస్తు వారు నడిచిన బాటలో నడిచి ఆయనకి మహిమ తెచ్చే వాళ్ళంగా ఉన్నారు. ఆయన ఏమన్నాడో తెలుసా? మత్తయి సువార్త 5వ అధ్యాయం 16వ వచనం చూడండి. మీ క్రియలను బట్టి నాకు మహిమ వస్తుంది. మనుష్యులు మీ సత్క్రియలను చూసి పరలోకమందున్న మీ కన్న తండ్రి అయిన దేవునికి మహిమపరచాలి. వాళ్ళు మహిమపరచాలంటే నీ సత్క్రియలు భూమి మీద చెయ్యాలి. ఆయన కోరుకుంటుంది అది. నువ్వు అలాంటి సత్క్రియలు చేయడానికే ఇదిగో పరలోకములో ఆయన ఆలోచనల్లో పుట్టిన నీవు తరాలు తర్వాత ఇదిగో ఈ తరములో భూమి మీదకు వచ్చావు. నేను ఎన్నోసార్లు చెప్తుంటాను, ఎంతో మంది తల్లి గర్భంలోనికి ప్రవేశించడానికి పరితపిస్తున్న నిన్ను నన్ను ఎందుకు ఇచ్చాడో తెలుసా? ఇందాక లయ్య గారు చెప్పారు, ఉద్యోగము గురించి మాట్లాడారు. ఉద్యోగం అన్నది ఎవరికి ఇస్తారు? అర్హత కలిగిన వాళ్ళకి మాత్రమే వస్తుంది. ఆ అర్హత ఉండాలి. అంటే ఉద్యోగం ఇచ్చే ముందు రైట్ పర్సన్ ఈయన చెయ్యగలడు. మనం ఏ పని ఇచ్చినా సరే ఆ పనిని సక్రమంగా చెయ్యగలడు. దేవుడు నీ మీద కూడా అలాంటి ఆలోచన కలిగి ఉన్నాడు. సక్రమంగా నువ్వు ఆయన కొరకు బ్రతుకుతావని, పరిశుద్ధుడుగా ఉంటావని, అనేకులకి ఆయన కొరకు చెబుతావని, నువ్వు రైట్ పర్సన్ అని నీకు ఈ భూమి మీదకి వెళ్ళడానికి అవకాశం ఇస్తే ఆ దేవుణ్ణే మర్చిపోయి బ్రతుకుతున్నావే, ఆ దేవుణ్ణే విడిచిపెట్టి బ్రతుకుతున్నావే. ఏం చేయాలి? ఏ ప్రకృతి అయితే నీకు ఇచ్చాడో, ఏ ప్రకృతి అయితే నీ కోసం నిర్మించాడో అదే ప్రకృతిలో నిన్ను పడుకోబెట్టేస్తాడు. నేను చెప్పట్లే, బైబిల్ చెప్తుంది. ఏ ప్రకృతి అయితే నువ్వు తినడానికి ఇచ్చాడో, ఏ ప్రకృతి అయితే నువ్వు బ్రతకడానికి ఇచ్చాడో అదే ప్రకృతిలో నీకు జీవమే లేకుండా చేస్తాడు ఆయన. చూసి ముగించుకుందామా ఏషియా గ్రంథము 13వ అధ్యాయం 13వ వచనం. సైన్యములకు అధిపతి అగు యెహోవా సెలవిస్తున్నాడు. చివరి మాట జాగ్రత్తగా వినండి. సైన్యములకు అధిపతి అగు యెహోవా సెలవిస్తున్నాడు. సైన్యములకు అధిపతి అగు యెహోవా ఉగ్రతకును ఆయన కోపాగ్ని దినమునకును ఆకాశము వణికినట్లును భూమి తన స్థానములు తప్పినట్లును నేను చేస్తాను. నీకు భూకంపం వచ్చి అదే భూమిలో పడుకోబెట్టేస్తాడు. ఏ నేల నీకు బ్రతకడానికి ఇచ్చాడు అదే నేల మీద భూకంపం రప్పించి అలా పడుకోబెడతాడు నీకు. ఎప్పుడు నువ్వు మారకపోతే. కానీ మధ్యలో ఒక వ్యక్తి ఉండిపోయాడండి. ఆయన బట్టి నీవు నేను ఎన్ని పాపాలు చేసినా, ఎన్ని దుష్టక్రియలు చేసినా బ్రతుకుతున్నాము అంటే ఈ మధ్యన ఒక వ్యక్తి ఉన్నాడు చూసారా? ఆ మధ్య వ్యక్తి వల్ల సేవ్ అయిపోతున్నాం. ఆయనే
నీ కొరకు నా కొరకు రక్తాన్ని కార్చాడు కదా నజరేయుడైన యేసు క్రీస్తు వారు. ఆ క్రీస్తు వారు తండ్రికిని మనుషులకి మధ్యన ఉండి, తండ్రి ఒక్క అవకాశం మారుతాడని బ్రతిమలాడుతున్నాడు. కాబట్టి నువ్వు భూమి మీద ఉన్నావు. నువ్వు భూమి మీద బట్ట కడుతున్నావంటే ఆయన బ్రతిమలాడుతున్నాడు. ఇప్పుడుకైనా బ్రతిమలాడుతున్న మాటని, తండ్రి నీ ఇష్టము, నువ్వు ఏది చేయాలంటే చెయ్యని ఒక్క మాట చెప్తే చాలు, ఈ విశ్వములో ఏది కూడా ఉండదు, అంత సర్వనాశనం అయిపోతుంది. మనకు ప్రియ సంగమా, ఇప్పటికైనా మనలో మార్పు రాకపోతే, ఆయన కొరకు బ్రతకాలన్న తీర్మానం మనకు రాకపోతే, మనందరము కూడాను ఒకరోజు తీర్పు దినమును నిల్చుండేటప్పుడు ఖచ్చితంగా మన క్రియలు బట్టే మనకు తీర్పు జరుగుతుంది. మీరు మంచి క్రియలు చేసి దేవుడికి మెచ్చే విధంగా ఈ భూమి మీద బ్రతికి దేవుడున్న లోకానికి వెళ్ళాలని మిమ్మల్ని అందరూ కోరుకుంటూ నా మాటలు ముగిస్తున్నాను. కళ్ళు మూసుకుంటే చిన్న ప్రాంతం ముగించేస్తాను. సకలాశీర్వాదాలకు ఒక అనుభూతిని నా ప్రియ పరలోకపు తండ్రి, అయ్యా మీ పిల్లలకి నాయన తండ్రి మీ గురించి కొన్ని మాటలు చెప్పి ఉన్నాను తండ్రి. విన్న మీ పిల్లలు వాటిని గ్రహించి ఆలోచించి